సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చక్కని కృపను మనకు అనుగ్రహించారు. ప్రియులారా, నేటి దినములలో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే లోక పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూచినను సమాధానము లేని పరిస్థితులు, జనం మీదకు జనము లేచి, రాజ్యం మీదకు రాజ్యము లేచి, కరువులతోనూ తెగుళ్లతోనూ భూకంపాలతోనూ ప్రభువు యొక్క రాకడ గుర్తులు నెరవేర్చబడుచున్న దినాలలో మనం ఉన్నాం. అందును బట్టి సమయమును ఏమాత్రము కూడా పోనీయకుండా సమయము దొరికినప్పుడల్లా ప్రభు యొద్ద మనం కూర్చొని ఆయన జీవము గల మాటలు వినుట శ్రేష్టం. ప్రతిదినం అందించబడుతున్న ఈ వాక్యము ద్వారా మీలో ఎంతో మంది ఆధ్యాత్మికముగా బలపరచబడుతున్నారు. దేవుని కృప అనేక మందికి మీరు ఈ వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనము బావి యొద్దకు రావాలి అంటే ఏ ఏ కారణాలు ఉండాలో ఆఖరి కారణాన్ని ధ్యానించబోతున్నాం. ఇప్పటికీ 6 కారణాలు ధ్యానం చేశాం. 1, బావి యొద్దకు రావాలి అని అంటే బాధ్యత ఉండాలి అని. 2, బావి యొద్దకు రావాలి అంటే పరిచర్య చేసే లక్షణం, శ్రమపడే గుణం ఉండాలి అని. 3, బావి యొద్దకు రావాలి అని అంటే సిద్ధపాటు కావాలి అని నేర్చుకున్నాం. 4, బావి యొద్దకు రావాలి అని అంటే పోరాడాలి అని నేర్చుకున్నాం. 5, బావి యొద్దకు రావాలి అని అంటే శత్రువు మీద గెలవాలి అని నేర్చుకున్నాం. 6, బావి యొద్దకు రావాలి అని అంటే ఇంటిని గ్రామమును విడిచిపెట్టాలి అని నేర్చుకున్నాం. ఈ దినం 7వ విషయాన్ని నేర్చుకొని రేపటి దినమున మరలా బావి యొద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీ ఎలాంటిది, లేక బావి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలలో ఎలాంటి స్త్రీని ఎలియాజరు తన యజమానుడైన ఇసాకునకు భార్యగా సిద్ధపరుస్తున్నాడు అనే విషయాలను ప్రియులారా నేర్చుకుంటాం. ఈ రాత్రి ఆఖరి విషయాన్ని మనం ధ్యానించుట కొరకై దేవుని లేఖనమును ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త
4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమె నడిగెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి దైవజనునిగా నన్ను మరుగుపరచి చదవబడిన లేఖనములలో నుండి ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ గొప్ప కార్యమును జరిగించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగం ఎన్నో పర్యాయములు దైవజనులు బోధించగా విన్నాం. ఎన్నో పర్యాయములు మనము చదివినటువంటి వాక్యమే. అయినను బావి దగ్గరకు రావడానికి ప్రథమ కారణం, బావి దగ్గరకు చేరడానికి ప్రథమ కారణం ఏమిటో ఈ రాత్రి జాగ్రత్తగా మనం విందాం. యేసు ప్రభువారు బావి దగ్గరకు సమరయ స్త్రీ కన్నా ముందే వచ్చి కూర్చున్నారు. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటల వేళ సమయములో వచ్చింది. వచ్చిన ఆమె బాహ్య సంబంధమైన నీరు కొరకు వచ్చింది. అయితే ప్రభువారు అక్కడ ఆత్మ సంబంధమైన కార్యము కొరకు కూర్చున్నారు. బాహ్య సంబంధమైన అక్కర కొరకు వచ్చిన వ్యక్తి కొరకై ఆత్మ సంబంధముగా దేవుడు కూర్చుని వారిద్దరూ కలుసుకున్న స్థలము బావి. జాగ్రత్త గమనించాలి. మనుష్యుడు దేవుని యొద్దకు ప్రప్రథముగా ఎందుకు వస్తున్నాడు అని అంటే, తనకున్న బాహ్య సంబంధమైన అక్కర కొరకు. అయితే ప్రభు మనలను ఎందుకు దర్శించాలనుకుంటున్నాడు, మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే, ఆత్మ సంబంధమైన అక్కర కొరకు. బాహ్య సంబంధము ఆత్మ సంబంధము రెండు కలిచే స్థలము దేవుని సన్నిధి అనబడుతున్న సంఘమనే బావి దగ్గర. దేవునికి స్తోత్రం. ఈ సమరయ స్త్రీ ఎందుకు వచ్చినట్లు నీళ్లకు అంటే, తన ఇంటి వారికి దప్పిక ఉంది, తనకు దప్పిక ఉంది. వారి దప్పిక తీర్చబడాలి అంటే బావి దగ్గరకు రావాలి. ఒక మనుష్యుని దాహం తీర్చబడాలి అంటే, ఒక ఇంటి వారి దప్పిక తీరాలి అంటే, ఏ మనుష్యుడైనను నీటి దగ్గరకు వచ్చి వాటిని త్రాగి వాటిని పట్టుకెళితేనే గాని ఆ వ్యక్తి యొక్క దప్పిక తీరదు. సమరయ స్త్రీ నీటి కొరకు రావడానికి ప్రథమ కారణం, ఆమెకు దప్పిక ఉంది. ప్రియులారా, దప్పిక ఆ మనిషిని బావి దగ్గరకు నడిపించింది. ఈ రోజున ఒక వ్యక్తి దేవుని సన్నిధి అనే బావి దగ్గరకు రావాలి అంటే, సజీవుడైన జీవ జలమయ్యున్న దేవుని దగ్గరకు రావాలి అంటే వారికి దప్పిక ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆశ ఉండాలి, ఆత్మ సంబంధమైన దప్పిక ఉండాలి. అయితే ఎవరికుంటుంది దప్పిక? అందరికీ దప్పికుంటుందా అంటే ప్రియులారా, అందరికీ ఉండదు గాని కొందరికి ఉంటుంది. ఎవరికి? కొందరికి. అందరికీ ఉండపోవడం ఏమిటి? మనిషి అన్న ప్రతి వాడికి నీరు అవసరమే కదా. అలాంటప్పుడు కొందరికి దప్పిక లేకపోవడం ఏమిటి
అని అంటే ఎవరికి ఉండదో జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మృతుడైన వానికి దప్పిక ఉండదు. చనిపోయిన వాడికి దాహము వేయదు. కారణం వాడు మృతుడు. రెండవది, ఎవరికి దప్పిక వేయదు అంటే కోమాలో ఉన్నవాడికి దప్పిక ఉండదు. కోమాలో ఉన్నవాడు దప్పిక కొనడు, మరణించిన వాడు దప్పిక కొనడు. అయితే ఒక మనుష్యుడు దప్పిక కలిగి ఉండాలి అంటే, ఒక మనిషికి దాహం వేయాలి అంటే, ఒక మనిషి దాహము పులారా అడుగుతున్నాడు అంటే ఆ మనిషి బ్రతికి ఉన్నవాడై సజీవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే దేవుని పాదముల యొద్దకు నడిపించబడాలి అంటే వారు సజీవులైన వాళ్ళై ఉండాలి, వారు బ్రతికించబడిన వారై ఉండాలి. కారణం, బ్రతికి ఉన్న ప్రాణికే దప్పిక, చచ్చిన వాడికి దప్పిక ఉండదు. ఈ రోజున అనేక మంది అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. గనుకనే ఆత్మ సంబంధమైన దప్పిక లేదు. ఆత్మ సంబంధమైన దప్పిక లేదు. కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ చరణములో కోరాహు కుమారులు ఈ రీతిగా ప్రభువుని కీర్తించారు. చూడండి, కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జాగ్రత్తగా గమనించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ఏ ప్రాణికైనా దప్పికుంటుంది కదా, ఏ ప్రాణికైనా ఆశ ఉంటుంది కదా. నీరు అంటే దుప్పిని మాత్రమే ఎందుకు ఎత్తి మాట్లాడాడు అంటే, దుప్పికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ ఉంది. ఏమిటి ఆశ అంటే, దుప్పి ఎప్పుడు పడితే అప్పుడు నీటి కొరకై పరిగెత్తదు. దుప్పి తెల్లవారుతూ ఉండగా, తెల్లవారు సమయములో అది పిల్లారా తెల్లవారుతూ ఉండగా వేటి కంట పడుకోకుండా నీటి వాగుల దగ్గరకు వెళ్ళి ఆ వాగులలోని నీరు శుభ్రముగా ఉండగా త్రాగుతుంది. అనగా దుప్పికున్న ఆశ తెల్లవారు జామునే దప్పిక. అంతేకాదు, అది ఎక్కడ పడితే అక్కడ నీరు తాగదు. నీటి వాగుల దగ్గర మాత్రమే నీరు తాగుతుంది. ఆ వాగు ప్రవహిస్తూ ఉండగా ఆ ప్రవాహపు జలాన్ని అది త్రాగడానికి ఇష్టపడుతూ ఉంది. అనగా ఈ రోజున దేవుని యొక్క వాక్యమును బట్టి మనుషుడు పిల్లారా, ఉదయకాలము వేళే దేవుని వాక్యము కొరకై తృష్ణ కలిగి ఉండాలి. దేవుని వాక్యము కొరకై అతడు ఎదురు చూచువాడై ఉండాలి. దేవుని వాక్యము కొరకై తెల్లవారక మునిపే తన కన్నులు పులారా తెరిచిన వాడై ఉండాలి. చూడండి, కీర్తనాకారుడు ఏమన్నాడు? 119వ కీర్తన 147, 148 వచ్చిన 119వ కీర్తన 147, 148 వచ్చిన. తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొందును. రాత్రి జాములు అనగా రాత్రి సంపూర్ణము కాకముందే నా కన్నులు తెరచుకొందును. తెల్లవారక మునిపే నీ మాటల కొరకు, తెల్లవారక మునిపే నీ వాక్యము కొరకు ఆశ కలిగి ఉన్నా
ఏమి కారణం అంటే భక్తునికి దప్పిక ఉంది, వాక్యపు దప్పిక ఉంది. ఈ రోజున పులారా అనేక మందిలో లోక సంబంధమైన దప్పికలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన దప్పికలు లేవు. కారణం ఏమిటి అంటే వారు ఆత్మీయ విషయములో చచ్చిపోయారు, మృతులైపోయారు. పరిశుద్ధ గ్రంథములో ఎలా చనిపోయారో ఒక్క 4 విషయాలు చెబుతాను, జాగ్రత్తగా గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను 1, 2 మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా అన్నాడు. అంటే మనుషులు 1 అపరాధముల చేత మరణించారు, 2వది పాపము చేత మరణించారు. అపరాధము వేరు, పాపము వేరు. అపరాధము అనగా లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనం. అపరాధము అనగా చేస్తాను అని చెప్పి చెయ్యకపోవుటయే అపరాధం. చాలా సార్లు మనం మాటిచ్చేస్తాం, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అలా ఉంటా, నేను ఇలా ఉంటా, నేను అలా నడుస్తా, నేను ఇలా నడుస్తా అని చాలా సార్లు పులారా మాటిస్తాం, కానీ ఆ మాట మీద నిలబడలేం. అనేక సార్లు త్రొట్టిల్లిపోతాం. ఉదాహరణకు మనం పెద్ద లోతుగా వెళ్ళక్కర్లే, ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. దేవుని మందిరానికి మనం వెళ్ళిన తరువాత ఆరాధన ప్రారంభించినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి పాటలు పాడుతూ మొట్టమొదటిగా స్తుతి కీర్తనతో దేవునిని ఘనపరచాలని స్తుతి కీర్తన ప్రారంభిస్తాడు అనుకుందాం. అయితే స్తుతి కీర్తనలో చాలా కీర్తనలు ఉన్నాయి. పాత కీర్తన ఒకటి మనం పాడడం అలవాటు. ఏమిటి అని అంటే, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ కీర్తన మీరు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, ఈ పాటకు తగ్గట్టుగా ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతిస్తున్నానండి అని. కొంతమంది మహాభక్తులు ఉంటారు, క్రిస్టమస్కు మాత్రమే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని స్తుతిస్తారు. ఈస్టరుకు మాత్రమే క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అని స్తుతిస్తారు. దేవుని యొక్క మహాకృప వాళ్లకు ఆ 2 టైములలో తప్ప ఇక ఏనాడు స్తుతి గుర్తురాదు. చాలా సంఘాలలో స్తోత్రం చెల్లించడానికి ఇష్టపడరు, స్తుతించడానికి ఇష్టపడరు. గొంతుకలు పెగలవు, కంఠాలు తెరవబడవు. పులారా, దేవునిని మనము ఆరాధించవలసిన వారమై ఉండగా, దేవునిని గణపరచవలసిన వారమై ఉండగా, దేవుని నామమును మహిమపరచవలసిన వారమై ఉండగా పాటలు మాత్రమే పాడుచు బ్రతుకులో ఇంకెన్నడూ దేవునిని స్తుతించాం. ప్రియులారా, దేవుని పిల్లల నోట నిత్య స్తోత్రార్పణగా దేవుని నామం స్తుతించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనములో సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 43:21 అంటాడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురపరచెదరు. నేను వారిని ఎందుకు నిర్మించాను, వారు ఎందుకు నా జనులయ్యారు అంటే నా స్తోత్రమును ప్రచురించడానికి, నన్ను ఘనపరచడానికి, నన్ను మహిమపరచడానికి. కానీ ఈ రోజున మేము దేవుని పిల్లలమంట, మేము క్రైస్తవులమంట, కానీ డినామినేషన్ల భేదాలు పెట్టుకుని డినామినేషన్ల ముసుగులో కూరుకుపోయి దేవుణ్ణి స్తుతించలేక ఆత్మ సంబంధముగా చచ్చిపోయారు. వీళ్ళని ఏమంటారు అంటే అపరాధము వలన చచ్చిన వారు. అనగా దేవుని స్తుతించుడి
ఎల్లప్పుడూ స్తుతించుడి అని పాడారే గాని వీళ్ళ బ్రతుకులు ఎల్లప్పుడూ లేదు. అది అపరాధం. రెండవది పాపము వలన మరణించారు. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపమని. మనుషులు ఎలా మరణించారు అంటే ఆజ్ఞను అతిక్రమించి మరణించారు. మూడవది ఎలా చనిపోయారు ప్రజలు అంటే సుఖభోగాలకు అలవాటు పడి చనిపోయారు. చూడండి, అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించునది బ్రతికి యుండియు చచ్చినదయ్యుండును. లేఖనముల పౌలు భక్తుడు పిల్లారా తిమోతికి వ్రాస్తూ, నా కుమారుడైన తిమోతి, సుఖభోగముల యందు బ్రతుకుచున్నది, అది బ్రతికినా గాని దేవుని దృష్టిలో చచ్చిన దానితో సమానము అని పిల్లారా సంబోధించాడు. ఈ రోజున దేవుని పిల్లలు దేనికి అలవాటు పడ్డారు అంటే సుఖభోగాలకు అలవాటు పడి మోకాళ్ళు వంచట్లేదు, ఉపవాసం ఉండటలేదు, ప్రార్థన జీవితము లేదు, ఎక్కడికక్కడే సుఖభోగం, మేలికరమైన ఆహారం తినడం, హాయిగా నిద్రపోవడం, ఇష్టానుసారముగా లోకానుసారముగా ప్రవర్తించడం. అనేక మంది జీవితాలలో దేవుని యొక్క పరిచర్య విషయంలో శ్రమలు లేవు. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది, క్రైస్తవ మార్గము అనేది సుఖభోగాలు కాదు, శ్రమల దారి అని. ప్రియులారా, ప్రభువారు సెలవిచ్చారు, నా మార్గము ఇరుకు మార్గము, అది విశాలత కలిగింది కాదు అని. ఇరుకు మార్గములో నడవాలి అంటే శ్రమ కావాలి, సహనము కావాలి, ఓర్పు కావాలి. ప్రియులారా, ఈ రోజున ప్రభు మార్గములో నడవాలి అంటే శ్రమ పడాలి. అపోస్తులు సంఘమును హెచ్చరించి అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములో వారు చెప్పిన మాట, మనము అనేక శ్రమలను భరించి పరలోక రాజ్యము చేరాలి అని అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములు పులారా వారు బోధించారు. శ్రమలు లేకుండా ప్రియులారా మన జీవితములో ప్రభు సన్నిధి లేదు. అనేక మంది వాళ్ళ సుఖభోగాలు, కష్టపడే తత్వము లేదు, చెమట వచ్చే తత్వము లేదు, శ్రమపడే తత్వము లేదు. ఈ రోజున సుఖభోగాలకు అలవాటు పడి పిల్లారా మనుషులు భయంకరముగా బ్రతుకుతున్నారు. ఇట్టివారు దేవుని సన్నిధిలో ఆయన ఎదుట చచ్చిన వారితో సమానం. 4వది, ఎవరు మృతులు అనగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు. అనగా అనేక మంది ఈ రోజున ఆత్మీయ జీవితములో చచ్చిన స్థితిలో ఉన్నారు. కారణం అసూయే. ఈ రోజున క్రైస్తవులకున్న అసూయ ఎక్కడా కనపట్టలేదు. సేవకులకున్న అసూయ ఎక్కడ కనపట్టలేదు. ఇవాళ సేవకుల మధ్య ఎంతెంత అసూయో, సేవకుల మధ్య ఎంతెంత మత్సరమో. ఈ సేవకుడిని చూస్తే ఆ సేవకుడు వారవలేడు, ఆ సేవకుడిని చూస్తే ఈ సేవకుడు వారవలేడు, ఆ సంఘాన్ని చూస్తే ఈ సంఘం వారు వారవలేరు, ఈ సంఘాన్ని చూస్తే ఆ సంఘం వారు వారవలేరు. ఈ రోజున పురాణ ఎవరి మధ్యన చూచినా
ఎవరి మధ్యన చూసిన అసూయ. అసూయ. ఈ అసూయ వలన ఏమైపోయారు ప్రజలు అంటే చచ్చిపోయారట. ఆలోచించండి, మనలో ఒకవేళ అసూయ ఉందేమో, మన అసూయ వలన, మన మత్సరము వలన మనము చచ్చిన స్థితిలో ఉన్నామేమో పరీక్షించి చూడండి. ఈరోజు అనేక మందిలో ఈ యొక్క అవిధేయతలు కలిగి అనేక మంది ప్రజలు ఈ రోజున పురాణం ఆత్మ సంబంధముగా మృతులై దేవుని పాదముల యొద్దకు రాలేకపోతున్నారు. కారణం, వాళ్ళు ఆత్మ సంబంధముగా మృతులయ్యారు కనుక వాళ్ళకి దాహము లేదు. నిజముగా దాహమైన వాడు నీటి కొరకై పరిగెడతాడు. దప్పిక కలిగిన వాడు ఎక్కడ నా దప్పిక తీరుతుంది, ఎక్కడ నాకు నీరు దొరుకుతుందని పరిగెడతాడు. కానీ ఈ రోజున దేవుని ప్రజలకు దేవుని సన్నిధికి పరిగెత్తాలన్న ఆశ లేదు. దేవుని పాదాల యొద్దకు పరిగెత్తాలన్న ఆశ లేదు. దేవుని సన్నిధికి వేచి చూచే ఆశ లేదు. ఈరోజు అనేక మంది జీవితాలు చచ్చిన వారై ఉన్నారు. మాకు మిత్రులు ఒక ఆయన ఉన్నారు, చిరంజీవి గారని. నా దగ్గరికి బైబిల్ కాలేజీ బీడీ ట్రైనింగ్ చేస్తా ఉన్నారు. ఒక సంఘానికి ఆయన చక్కగా పరిచారకుడుగా ఉండి కువైట్లోని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆయన నాతో పంచుకుంటూ ఒక విషయం మాట్లాడారు. బ్రదర్, అప్పుడు సమయం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాట్లాడేవాడిని. ఆ టైంలో ఆయన అన్నాడు, బ్రదర్ 8 అవుతూ ఉండగా మా ఇంట్లో ఇదిగో బుజ్జి, ఇదిగో 8 అవుతుంది, దైవజనుడు వాక్యం వస్తుందని గబ పనులన్నీ కూడా ఆపివేసి ఫోన్ తెచ్చి టేబుల్ పైన పెడతా ఉంది. ఎన్ని పనులున్నా మేము వాటన్నిటిని ఆపివేసి కూర్చుని ఇక రెడీగా వాక్యం కొరకు వేచి చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాక్యము మాకు చాలా ఆసక్తిగా ఉంది. వాక్యం ఎప్పుడు దొరుకుతుందా అని, ఎప్పుడు సమయం ఎందవుతుందా అని, ఎప్పుడు దైవజనుడి మాట బయలుదేరుతుందని మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆత్మీయ దప్పిక ఉంది వారికి. ఈ రోజున పులారా, మన కుటుంబాల్లో ఆత్మీయ దప్పిక ఉందా? ఆత్మీయ ఆశ ఉందా? ఆత్మీయ తృష్ణ ఉందా? ఎంతమంది దేవుని పాదముల దగ్గర, అయ్యా ఇదిగో నీ వాక్యము చేత నింపబడాలి, నీ వాక్యము నా యొక్క దప్పికను తీరుస్తుంది, నాకు ఆకలిగా ఉంది కనుక నీ వాక్యము చేత తృప్తిపరచుమని ఉదయము లేవగానే దేవుని పాదముల దగ్గర వాక్యం కొరకు కనిపెడుతున్నారు పుల్లారా. అనేక మందికి వాక్యం దగ్గరకు వచ్చిన నిర్లక్ష్యత, వాక్యం దగ్గరికి వచ్చిన వేళాకోళం, వాక్యం దగ్గరికి వచ్చిన మనసెక్కెక్కదు. కొన్ని సంఘాలు చూడండి, దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉంటాడు, వెనకాల యవనస్తులు ఏళాకోళాలు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ వాక్యం వినరు వాళ్ళు. అనగా వాళ్ళు పులారా ఆత్మీయ దప్పిక లేనివారు. ఆత్మీయ దప్పికుంటే ఏ మాట ద్వారా దేవుడు నన్ను సంధిస్తాడు, ఏ మాట నాకు అవసరమని ఆ మాట కొరకై నెర్ర విడిచిన భూమి తొలకరి వర్షం కొరకు కనిపెట్టినట్లుగా దేవుని మాటల కొరకై మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ రోజున పుల్లారా, ఆఖరి మాట, బావి యొద్దకు రావాలి అంటే నీకు ఆత్మ సంబంధమైన దప్పిక ఉండాలి. ఆత్మ సంబంధమైన దప్పిక ఉండాలంటే నువ్వు బ్రతికి ఉండాలి. ఆలోచించు, ఒకవేళ నీవు చచ్చిపోయి ఉన్నావేమో, అపరాధముల చేత, పాపముల చేత, సుఖభోగముల చేత, అసూయ చేత, ఈ 4 విషయాలు బట్టి చచ్చి ఉంటే నీ బ్రతుకులో దప్పిక ఉండదు. ఏనాడు చచ్చిన వాడు దేవుని సంధికి రాడేడు పుల్లారా. కనుక మన బ్రతుకులు ఆత్మీయ దప్పికను కలిగి దేవుని పాదముల యొద్దకు వద్దాం. దేవుడు మనతో మాట్లాడి మన ఆత్మీయ దప్పికను తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క కృపను బట్టి ఈ రాత్రి మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. దుష్టుడు బిడ్డల్లో నెత్తుకుని పోకుండా వాడి క్రియలు లయపరచండి. దైవజనుడిగా నన్ను మరుగుపరిచి మీరు వాడుకున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని
ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారికి ఆత్మీయ స్థితులను బలపరచండి, మీరు ఆఖరి కార్యత్తపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి రేపటి దినాన ఒక క్రొత్త వర్తమానముతో దేవుని పాదముల యొద్ద మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.